నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఒక అబద్ధాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఒక అబద్ధాన్ని పదే పదే గోబల్స్ ప్రచారం చేయటం ద్వారా నిజమని నమ్మించొచ్చు అనేది మన రాజకీయ పార్టీ నాయకుల్ని, రాజకీయ పార్టీలకు అది పరిపాటిగా సాంప్రదాయంగా వస్తుంది. ఒకప్పుడు ఇది మాజీ సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకి గోబల్స్ ప్రచారం చేస్తారు అని ప్రచారం ఉండేది రాజకీయాల్లో. ఇప్పుడు గోబల్స్ ప్రచారం ఎవరు చేస్తారు పర్ఫెక్ట్గా అని అంటే అది సీఎం రేవంత్ రెడ్డి గారికి చెల్లుబాటు అయిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది. ఏ సర్వే అంటే అది సహజంగా మనకి ఫిబ్రవరి 1న ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది కేంద్రం పార్లమెంట్. ఈ బడ్జెట్ కంటే ముందు దేశం యొక్క స్థితిగతులు, రాష్ట్రాల యొక్క స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవిక పరిస్థితులు, అట్లాగే సోషియో ఎకనామిక్ సర్వే అంటారు. అంటే సామాజిక ఆర్థిక సంబంధించినటువంటి స్థితిగతుల పైన విడుదల చేసే సర్వే. ఆ సర్వే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. గడిచినటువంటి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది తెలంగాణని. మరి ఇప్పుడు 2013 నుంచి 2023 దాకా ఆ 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పదే పదే ప్రజల్లోకి అబద్ధాలుగా చిత్రీకరించి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లేలాగా చేసినటువంటి వ్యాఖ్యలైనా, లేదు అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి సంబంధించి వ్యవహారమైనా, లేకుంటే పర్ క్యాపిటల్ గ్రోత్ విషయమైనా, ఆర్థిక అంశాలైనా, లేదు అంటే అప్పట్లో ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నటువంటి దానికి సంబంధించి టీ హబ్ కానీ, వి హబ్ కానీ, ఇట్లా ఆనాడు ఐటీ రంగాన్ని ఎంత మేర డెవలప్ దిశగా బీఆర్ఎస్ పార్టీ తీసుకెళ్ళింది, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా కేంద్రంలో బీజేపీ సారథ్యంలో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పాలి, ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ నివేదికలో స్పష్టంగా చెప్తున్నారు. అంటే మరి కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నటువంటి ఆయన ఎంత ప్రజల్లోకి ఆయన వ్యతిరేకతని తీసుకెళ్ళి, అంటే ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ విధంగా ఆయన లబ్ధి చెందాడు, ఎట్లా ఓటు రూపంలో మలుచుకున్నాడు అని స్పష్టంగా చెప్పొచ్చు. ఇవాళ సర్వే రిపోర్ట్స్లో ఇచ్చినటువంటి ఆ సారాంశము, ఇచ్చినటువంటి అంశాలను కనుక చూస్తే నిజంగా షాకింగే అదంతా కూడా. అంటే ఇంత ప్రజల్ని మాయ చేశారా అని అనిపించక మానదు ఒకసారి ఆ రిపోర్ట్ చూస్తే. ఎందుకంటే ఇప్పుడు గడిచినటువంటి ఆ కాలాన్ని అంతా వీళ్ళు ఎట్లా చెప్పారు, విధ్వంసం చేశారు, కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని దోచేసుకున్నారు, 1000 కోట్ల కొల్లగొట్టారు ధనాన్ని, కాళేశ్వరం ఏకంగా 1000 కోట్ల స్కామ్ అని దాని మీద విచారణ, ఇంత చాలా పెద్ద డ్రామాకు తెరలేపారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్, సర్వే యొక్క ఆ యొక్క డీటెయిల్స్ చూస్తే ఒక రకంగా ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. ఒకసారి ఆ రిపోర్ట్ మీకు చూపిస్తా. ఇదేమి మనకు ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఏం కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు దేశంకంతా చేసినటువంటి సర్వేనే ఇది. అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి డేటా రిపోర్ట్ ఇది. ఎందుకంటే సహజంగా మన ఓటర్లు కానీ, ప్రజలు కానీ సర్వే రిపోర్ట్స్ని కొంత అధ్యయనం చేయటం కొంత తక్కువ. అందుకనే డేటా బేస్డ్గా మనం కొంత దాన్ని విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఒకసారి చూడండి, ఇది చూడండి, ఈ కీ ఎలిమెంట్ చూడండి, అగ్రికల్చర్ ఫుడ్ మేనేజ్మెంట్లో దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రిపోర్ట్లో, ఇన్ తెలంగాణ ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ అట్ 1.3 crore ఎకర్ ఇన్ 2014, అంటే 2014లో 1.31 కోట్ల ఎకరాలకు సాగు చేసే ఏరియా ఉన్నటువంటి తెలంగాణలో ఇంక్రీజ్ టు 2.2 crore ఎకర్స్ బై ఫైనాన్షియల్ ఇయర్ 23, అంటే 2023 వరకు ఇది 2.2 కోట్ల ఎకరాలకి పెరిగింది. అంటే ఎట్లా 1.31 నుంచి 2.2, అంటే ఆల్మోస్ట్ ఆల్ దగ్గర కోటి ఎకరాలు పెరిగింది. మరి అందుకనే గతంలో కాళేశ్వరము ఇట్లాంటివన్నీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ మీద ప్రధానంగా ఫోకస్ చేసి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే జలయజ్ఞం చేసి తీసుకొచ్చారో, ఇవాళ కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎట్లా పెరిగింది కోటి ఎకరాలకు సంబంధించినటువంటి సాగు పెరిగింది, ఎట్లా పెరిగింది అని అంటే మేజర్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ ట్యాంక్ రిజర్వేషన్ అండర్టేకన్ బై తెలంగాణ. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినటువంటి మిషన్ కాకతీయ కానీ, అట్లాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎట్లా కట్టాలా అనే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు ఆల్రెడీ.
అట్లాగే మల్లన్న సాగర్ కానీ కన్నెపల్లి కానీ ఇటువంటి పంప్ హౌసుల ద్వారా నీళ్ళని పంప్ చేస్తున్నారు. అంటే కాళేశ్వరం విధ్వంసం జరిగింది, కాళేశ్వరం కొల్లగొట్టారు, కాళేశ్వరం కూలేశ్వరం అయింది అని ఎవరైతే ప్రచారం చేశారో ఇప్పుడు అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కాళేశ్వరాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఇప్పుడు ఆల్రెడీ దాని ఆపరేషన్లు చేసుకుంటున్నారు ఆల్రెడీ. అయినప్పటికి కూడా విమర్శలు అయితే మానట్ల. ప్రజలేక విమర్శల్ని బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో జరిగిపోయింది 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో అని చెప్పే ప్రయత్నం ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ చేస్తూ ఉన్నారు. Therefore, access to irrigation facilities, aligning crops with natural resource endowments and using climate resilient high yielding variety seeds among other interventions are imperative for improving yields. అంటే ఏ అంశాల్లో ఎట్లా ఆనాడు అగ్రికల్చర్ సెక్టార్లో ఎట్లా పెరిగింది గడిచినటువంటి 10 ఏళ్ళు 2023 వరకు, అంటే 23 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది డిసెంబర్ 23 తర్వాత. దానికంటే ముందంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు జరిగినటువంటి గ్రోత్ని, అగ్రికల్చరల్ గ్రోత్ని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మధ్యప్రదేశ్, గుజరాత్ అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇచ్చారు. అక్కడ తెలంగాణకు సంబంధించి ఖచ్చితంగా కాళేశ్వరము అట్లాగే మిషన్ కాకతీయకు సంబంధించి ఇచ్చారు. ఇక నెక్స్ట్ మనం చూస్తే కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సంబంధించి కూడా సెవెరల్ స్టేట్స్ ఆర్ ప్రమోటింగ్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ ద వర్క్ ఫోర్స్ త్రూ ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ బేస్డ్ మోడల్స్. తెలంగాణ వీహబ్ కనెక్ట్స్ ఉమెన్ విత్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్లో చాలా రాష్ట్రాలు ఎంకరేజ్ చేసినప్పటికీ మహిళల్ని వాళ్ళని సెల్ఫ్ సస్టైనబుల్గా ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొంత ఇన్నోవేటివ్ పార్ట్నర్షిప్ బేస్డ్ మోడల్స్ని ఎంకరేజ్ చేయటంలో తెలంగాణకు సంబంధించినటువంటి వీహబ్ కనెక్టివిటీ, అంటే వీహబ్ ద్వారా చాలా వరకు కూడా మహిళల్ని అట్లాగే ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేసే దిశగా, అంటే ఐటీ సెక్టార్లో ఎంత మేర పెట్టుబడులు ఆకర్షించే దిశగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా తెరలేపటం, ఒక ఇన్నోవేటివ్ ఐడియా తోటి వీహబ్ని స్టార్ట్ చేయటం, ఇక్కడ ఉన్నటువంటి టీ హబ్, వి హబ్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయటం. ఇప్పుడు చూడండి, టీ హబ్ అంత ప్రతిష్టాత్మకంగా ఆనాడు 10 ఏళ్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఐటీ సెక్టార్లో తెలంగాణ హబ్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. దాని మీద కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసులకి, మున్సిపల్ ఆఫీసులకి మొన్నటికి మొన్న జీవో ఇచ్చారు 2 రోజుల క్రితం. సబ్ రిజిస్టర్ ఆఫీసులకి, మున్సిపల్ ఆఫీసులకి అద్దె భవనాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలను తీసుకెళ్ళి దాంట్లో పెట్టండి అని సిఎస్ జీవో ఇవ్వటం. విదేశాల్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏమో చూసి కాదు ఈ జీవో వద్దు, దీన్ని తీసేయండి అని విత్డ్రా చేయటం, అంటే మళ్ళీ యూటర్న్ తీసుకోవటం. ఇప్పుడు టీ హబ్ను మళ్ళీ టీ హబ్గానే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంటర్వ్యూనే చెప్పేదాకా ఆ డెసిషన్ అయిపోయింది. అంటే ఆయనకు పాలన మీద ఎంత గ్రిప్ ఉందో, అడ్మినిస్ట్రేషన్ మీద ఎంత స్థాయిలో గ్రిప్ ఉందో మనకు అర్థమవుతుంది ఆ ఎపిసోడ్ చూస్తే. ఆయనకు తెలియకుండానే జరిగినట్టు, ఆయన విదేశాల్లో ఉంటే ఆ జీవో మీద విత్డ్రా చేసుకుని టీ హబ్ యథావిధిగా కొనసాగించాలని ఆయన ఫోన్ చేసి సిఎస్కి ఆదేశాలు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. మరి అదేందో అంత గందరగోళం. ఇక నెక్స్ట్ చూస్తే కనుక ఇది చూడండి, అట్లాగే జియోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేదంటే కనుక ఉద్యోగం సంబంధించి, అంటే ఇండస్ట్రీస్, అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్, దీంట్లో కూడా మనకి క్లియర్గా తెలంగాణ 5% ఉంది, ఇక్కడ తమిళనాడు 15% ఉంది, గుజరాత్ 13% ఉంది, మహారాష్ట్ర 13% ఉంది, తెలంగాణ 5% ఉంది. అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ. ఈ రాష్ట్రాల్లో ప్రొడక్టివిటీ, హై ప్రొడక్టివిటీ, దీ స్టేట్స్ ఆల్సో రిజిస్టర్డ్ హై ప్రొడక్టివిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్విఏ, అంటే పర్ పర్సన్ ఎంగేజ్డ్. Further, 8 industry groups in the organized manufacturing sector contributed to around 60% of the total employment. అంటే మొత్తం 60% ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్లో మన తెలంగాణ కూడా 5% కొంత ప్రొడక్టివిటీ ఉంది. అంటే అత్యధికంగా ప్రొడక్టివిటీ ఉంది ఇతర రాష్ట్రాలతో ధీటుగా కనిపిస్తుంది. అంటే ఉద్యోగ అవకాశాలు కూడా ఖచ్చితంగా ఫ్యాక్టరీస్, ప్రొడక్టివిటీ ఇవంతా కూడా మనకు కూడా 5% మనం సత్తా చాటుతున్నాం అక్కడ. ఇది కూడా సేమ్ 2023 వరకే. అట్లాగే తెలంగాణలో ఐటీ సెక్టర్కి సంబంధించి కూడా దాదాపుగా 40% అవుట్పుట్ ఇదంతా కూడా ఐటీ రంగం నుంచి వస్తుంది. అంటే గడిచినటువంటి 10 ఏళ్లలో ఐటీ ఎంత మేర మనకి గ్రోత్ కనిపించిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం హైటెక్ సిటీ కానీ ఆ ప్రాంతాలు చూస్తే అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ కల్చర్ ఒకప్పుడు 2013-14 తెలంగాణ రాకముందు ఎట్లుండే, 2014 తర్వాత ఐటీ సెక్టర్ ఎంత గ్రోత్ తీసుకుంది అని. ఇవాళ ఐటీ గ్రోత్ ఏముంది? పెట్టుబడులు అని కేవలం పేపర్లో చెప్తున్నారు, ఎంఓఎల్ చేసుకుంటున్నారు తప్పితే ఎక్కడ గ్రౌండ్ అయినటువంటి పరిస్థితులు కనిపించట్లా. ఇప్పుడు 2 సార్లు సీఎం రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళారు. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎంఓఎల్ అవుతున్నాయి, ఇక్కడ సంస్థల్ని తీసుకెళ్ళి అక్కడ పోయి ఎంఓఎల్ చేసుకుంటున్నారు అంతే. కానీ ఇక్కడ ఎంత గ్రౌండ్ అయింది ఐటీ సెక్టర్ అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఇవి టాప్లో ఉన్నట్టుగా దాదాపుగా 40% ఆఫ్ సర్వీసెస్ ఇక్కడి నుంచి నోట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ సర్వేలో ఇచ్చారు. మరి ఇంత కేంద్రంలో బీజేపీ
ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్వే నిజంగా కూడా చూస్తే ఒక్కసారి నిజంగా షాక్ అనిపిస్తది. ఎందుకంటే ఆ 10 ఏళ్లని ఎట్లా దాచిపెట్టి, ఎట్లా మాయ జేసి, ప్రజల్ని ఎట్లా డైవర్ట్ జేసి, 6 గ్యారంటీల పేరుతో ఏదో విధ్వంసం జరిగిపోయిందనే అంశాలతోటి ప్రజల్ని ఎట్లా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ చేయించుకున్నారు, ఏ విధంగా ఓటు వేయించుకున్నారు అని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదే ఇక్కడ తెలంగాణలో ఆ 10 ఏళ్ళు జరిగినటువంటి విధ్వంసం కాదు, చాలా అద్భుతాలు జరిగినాయి. ఆ పీరియడ్ చాలా గోల్డెన్ ఎరా లాగా తెలంగాణ గ్రోత్ అయింది, ఎమర్జ్ అయింది అని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్ చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతూ ఉన్నాయి. మరి ఆ వాస్తవాలు ఖచ్చితంగా ప్రజలందరూ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన మీద కేంద్రం ఇచ్చినటువంటి సర్వే ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.